శివాయ. శ్రీమాత్రే నమః. మన నిత్య జీవితంలో మన అవసర నిమిత్తం ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఆ అప్పులు తీర్చడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, దీన్ని తీర్చడానికి ఇంకో అప్పు తప్ప ఈ ఉన్న అప్పులైతే తీరిపోవు. అలా బాగా బాధపడుతూ ఉన్నవారు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. చూడండి, ఏది కూడా మనం కష్టపడందే రాదు. కేవలం పూజ ఒక్కటి చేస్తే కాదు, దీంతో పాటు మీ శ్రమ కూడా తోడవ్వాలి తప్ప ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కష్టపడకుండా అవ్వదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాకపోతే మనం కష్టపడ్డ దానికి ప్రతిఫలం ఉండాలి, అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. అయితే ఏం చేయాలి? అప్పులు ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు చేయవలసింది ఏదైనా మంగళవారం రోజు ఈ అప్పులు తీరడానికి పరిహారం చేయాలి. కేవలం మంగళవారం రోజే దేనికి గురువుగారు అని మీకు ఆలోచన వస్తే, మంగళవారం రోజుకుండే ప్రత్యేకత ఏంటంటే, ఈ మంగళవారం ఏదన్నా నేను చేశాను అనుకోండి, అది తోడు కోరుకుంటుంది. అంటే వచ్చే మంగళవారం నాడు కూడా అదే చేయాల్సి వస్తుంది, లేదు పక్క రోజు కూడా అదే చేయాల్సి వస్తుంది, మళ్ళీ అదే చేయాల్సి వస్తుంది. అంటే మంగళవారం రోజు మొదలుపెట్టేది మళ్ళీ మళ్ళీ తోడు కోరుకుంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అలా ఎంతోమంది ఎన్నో చేస్తే ఇది కరెక్ట్ అని నిర్ణయించబడింది. అయితే మీరేం చేయాలి అని అంటే, మంగళవారం నాడు మీరు అప్పు తీరిపోవాలి అని అంటే, ఒక మట్టి హుండీ లాంటిది, ఒక మట్టి కుండ ఒకటి తెచ్చుకోవాలి. ఈ మట్టి కుండ ఒకటి తెచ్చుకొని దానికి సగం వరకు ఉప్పు పోయాలి. సగం వరకు ఉప్పు పోసిన తర్వాత మీరు ఒక పిడికెడు కాయిన్స్ అనగా రూపాయి కానీ, 5 రూపాయలు కానీ, 1 రూపీ కాయిన్స్ కానీ తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న ఒక 1/2 కేజీ ఉప్పు, ముందుగా తెచ్చిపెట్టుకున్న ఒక మట్టి కుండ, అలాగే కొన్ని కాయిన్స్, దాంతోపాటు ఒక 9 పువ్వు ఉన్న లవంగాలు, కొద్దిగా పచ్చకర్పూరం. ఈ పూజకు కావాల్సింది ఇంతే. మనం మంగళవారం నాడు పొద్దున్నే తలస్నానం చేసి ఆ మట్టి కుండ ఏమైతే ఉందో శుభ్రంగా దాన్ని కడిగి దానికి చందనం పూసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ మీరు కింద కాస్త ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత 9 పువ్వు ఉండే లవంగాలు, ఇందులో తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, 9 పువ్వు ఉన్న లవంగాలు అందులో ఉప్పు పైన వేయాలి. దాని తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం అందులో వేయాలి. దాని తర్వాత అన్ని కాయిన్స్ తెచ్చుకున్న తర్వాత ముందు రోజు మనం వాటర్ తీసుకొని అందులో కొద్దిగా కల్లుప్పేసి ఈ కాయిన్స్ అందులో వేసి, ఆ కల్లుప్పులో నుంచి అంటే ఉప్పు నీళ్ళలో వేసిన కాయిన్స్ బయటికి తీసి అవి శుభ్రంగా ఎండకి పెట్టి ఓ ప్లేట్లో దేవుడి దగ్గర పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ప్రతి కాయిన్కి మనం గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టాలి. ప్రతి కాయిన్, అది 1 రూపీయా, 2 రూపీసా, 10 రూపీసా, 5 రూపీసా అనేది ఇంపార్టెంట్ కాదు. అన్ని కాయిన్స్ మీ పిడికెడు ఉన్నంత ఎన్నైనా పర్వాలేదు, దానికి లెక్క అయితే ఏమీ అవసరం లేదు. అలా మీరు ముందుగా తెచ్చిపెట్టుకున్న కాయిన్స్ ఆ రోజు గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కాయిన్స్ ఆ ఉప్పు పైన వేసేయాలి. వేసేసిన తర్వాత మీరు మిగతా గ్యాప్ ఏమైతే ఆ మట్టి కుండలో కొంచెం గ్యాప్ ఉందో ఆ మిగతా గ్యాప్ కూడా పైన మిగిలిన ఉప్పు దానికి ఫుల్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత మీరు దానిపైన కొద్దిగా పసుపు కొంత కుంకుమ వేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని, మీరు ఆ రోజు ఆ మట్టి కొండ ఏమైతే మనం పూజ చేసి పెట్టుకున్నామో అందులో ఉప్పు, లవంగాలు, పచ్చకర్పూరం, కాయిన్స్, పైన ఉప్పు వేసింది ఏమైతే మన దగ్గర ఉందో దాన్ని ఒక ఎర్రని బట్టలో కట్టాలి. పైన మూత పెట్టకూడదు. ఆ కుండ మనకు కనీసం అంత మాదిరి ఉంటే మంచిది, లేదు అంత చిన్నదైనా పర్వాలేదు, మరీ పెద్దది కాకుండా మన అరిచేతి అంత సైజు ఉంటే మంచిది. దాన్ని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైతే నది, చెరువు, బావి ఏమైతే ఉందో అందులో దాన్ని వేసేసేయాలి. వేసేసి మీరు తిరిగి చూడకుండా వచ్చేసేయండి, అంతే.
నేను ఇంతకుముందు కూడా పరిహారం చెప్పాను, అది చేయొచ్చు, కానీ దానికన్నా ఇది ఇంకా పవర్ఫుల్. ఈ చిన్నపాటి ఈ మట్టి ప్రమిదతో చేసిన మనం ఈ పూజా విధానం తీసుకెళ్ళి మీరు వాటర్లో వేసేస్తే అప్పులు ఏమైతే ఉన్నాయో ఆ నీళ్ళలో వేసిన ఉప్పు ఏ విధంగా కరిగిపోతుందో అన్నీ అలా కరిగిపోతాయి. అందులో మీకు ఎలాంటి సందేహము వలదు. ఇలా మీరు 3 మంగళవారాలు చేయాలి. అది ఉదయం 6 నుంచి 10 లోపల ఎప్పుడు చేసినా పర్వాలేదు, బ్రాహ్మీ ముహూర్తంలో చేసినా పర్వాలేదు, సాయంత్రం కూడా చేయొచ్చు, దానిలో ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ మంగళవారం మొదలు పెడితే మళ్ళీ వచ్చే మంగళవారం. ఇది మగవారు చేస్తే 3 మంగళవారాలు చేయాలి, ఆడవారు కను చేస్తే వాళ్ళ టైమింగ్ ఏదన్నా ఉంటే మళ్ళీ గ్యాప్ రాకుండా 3 మంగళవారాలు కాబట్టి ప్లాన్ చేసుకొని చేయాలి. ఇంతే. ఈ చిన్నపాటి పూజా విధానం ఒకటి పాటించి మీకు అప్పులు ఏమైతే ఉన్నాయో అన్నీ హరింపబడేటట్టు మీరే నిర్ణయించుకోండి. ఈ పూజ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఆటంకాలు ఏమీ కలగవు. ఒక్కో అప్పు ఏదో విధంగా మొత్తం కరిగిపోతాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నన్ను నమ్మి ఒక్క చిన్నపాటి పరిహారం చేసి చూడండి, మీ అప్పులన్నీ అలా కరిగిపోతాయి అంతే. కృష్ణ.